మన భారతదేశం రాజ్యాంగం ఆర్టికల్ 27 నుంచి 35 వరకు ఏమేమి ఉన్నాయో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో మైనారిటీ హక్కులు, అలాగే ప్రాథమిక హక్కులను ఎలా అమలు చేస్తారు, ఎలా కాపాడుకోవాలి, మనల్ని ఎలా అనేటివన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్. ఫ్రీడమ్ ఫ్రమ్ ద ట్యాక్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ రిలీజన్. ఇది ఎందుకు అంటే ఈ ఆర్టికల్ ప్రకారం ఏదైనా ఒక మతాన్ని కానీ ప్రోత్సహించడం కానీ నిర్వహించడం కానీ ప్రత్యేకంగా పన్ను విధించకూడదు. ఎందుకు అంటే ఒక వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా పన్ను చెల్లించకూడదు అనేది ఈ ఆర్టికల్ గా చెప్తుంది. ఎందుకు అంటే భారత రాజ్యాంగం సెక్యులరిజాన్ని మన భారత రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇలా బలవంతంగా పన్ను విధించకూడదు. ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు రిలీజియన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మన ప్రభుత్వ విద్యా సంస్థల్లో అయితేనేమి మత బోధన ఇవ్వకూడదు. అలాగే ఏ విద్యార్థి కూడా ఇష్టం లేకపోయినా కూడా మతం మారడానికి బలవంతం చేయకూడదు అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది. ఎందుకు అంటే మన భారతదేశం మత స్వేచ్ఛను కాపాడడానికి అలాగే సమానత్వాన్ని కాపాడడానికి ఈ ఆర్టికల్ సపరేట్ గా డిజైన్. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అంటే ఈ ఆర్టికల్ ప్రకారం మనం ఏదైనా లిపిని గాని భాషని గాని లేకపోతే సంస్కృతిని గాని పర్యవేక్షించే హక్కు కలిగి మనకు ఉంటది. అలాగే జాతి గాని కులం గాని మతం గాని ఈ అన్నిటి ద్వారా కూడా ప్రవేశాలకు నిరాకరించడం కూడా చేయకూడదు అనేది ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంది. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది అంటే రైట్ ఆఫ్ మైనారిటీస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ ఆర్టికల్ ప్రకారం మనం మతపరమైన లేకపోయినా మైనారిటీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అలాగే దీనికి ప్రభుత్వం కూడా అడ్డు చెప్పకూడదు. ఎందుకు అంటే ఈ భవిష్యత్ తరాలకు ఈ భాష గాని మతపరమైన స్వేచ్ఛను కాపాడడానికి కోసం ఈ ఆర్టికల్ సపరేట్ గా డిజైన్ చేశారు. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది అంటే వాల్యుయేషన్ ఆఫ్ సర్టన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఈ ఆర్టికల్ ప్రకారం మనం ఏదైనా 9వ షెడ్యూల్లో చేర్చబడినట్లయితే అది రక్షించబడుతుంది. మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ 9వ షెడ్యూల్లో ఉంటుంది. అలాగే ల్యాండ్ రిఫార్మ్స్ కూడా దీనిలో ఉంటుంది. మనం దీన్ని ఏమైనా జరిగితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్ళి ఇలా జరుగుతుంది అని చేస్తే కోర్టు కూడా ఇది ఆపేయగలదు. అందుకే ఇది అత్యంత పవర్ఫుల్ అయిన చట్టం. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ రెమెడీస్ అంటే ఒక వ్యక్తిని చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేస్తే అతను కోర్టుకు ఆశ్రయించవచ్చు. అలాగే మన హెవియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని ఏమి తప్పు చేయకపోయినా కూడా అతన్ని అరెస్ట్ చేస్తే అతడు ముందుగానే అతన్ని కోర్టులో హాజరుపరచాలి. అలాగే మాండమస్ అంటే ఒక అధికారి కానీ ఒక అధికారిక కార్యాలయంలో కానీ విధులు నిర్వహించకపోతే మనం కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా మనకి హక్కు ఉంది. ఇదే ఆర్టికల్ 32 చెప్తుంది. పవర్ ఆఫ్ పార్లమెంట్ మోడిఫై ద రైట్స్ అంటే ఈ ఆర్టికల్ ప్రకారం దేశ భద్రతను కాపాడేందుకు పార్లమెంట్ కొన్ని హక్కులను ఉంటుంది. అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ, అలాగే ఆర్మీ ఈ అన్ని దానికి ఈ సంస్థలన్నిటికీ కూడా కొన్ని హక్కులను పరిమితం చేస్తుంది. అంటే మనం ఏదైనా ఉదాహరణకి తీసుకుంటే లైక్ జవాన్లు స్ట్రైక్ చేయడం కానీ ఇలాంటి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా జవాన్లు మాట్లాడడం కానీ ఇవన్నీ ఆర్టికల్ 33 కింద వస్తుంది. ఇవన్నీ స్పెషల్ గా డిజైన్ చేశారు. ఆర్టికల్ 34 ఏం చెప్తుంది అంటే రెస్ట్రిక్షన్స్ ఆఫ్ రైట్స్ డ్యూరింగ్ ద మెటీరియల్ లా అంటే ఈ ఆర్టికల్ ప్రకారం ఎక్కడైనా అల్లర్లు చెలరేగినా అలాగే హింసకు ప్రయత్నించిన ఈ ఆర్టికల్ ప్రకారం తాత్కాలికంగా ఫండమెంటల్ రైట్స్ ని రద్దు చేయవచ్చు. ఎందుకు అంటే హింస తగ్గేంత వరకు అక్కడ ఫండమెంటల్ రైట్స్ కొన్ని పనిచేయవు. అందుకే ఈ ఆర్టికల్ సెపరేట్ గా డిజైన్ చేశారు. ఆర్టికల్ 35 ఏం చెప్తుందంటే లెజిస్లేషన్ ఆఫ్ గివ్ ఎఫెక్టివ్లీ ఫండమెంటల్ రైట్స్ అంటే ఈ ఆర్టికల్ ప్రకారం మనం ఏదైనా చట్టాలను అమలు చేయాలన్నా రూపొందించాలన్నా ఈ ఆర్టికల్ ద్వారా పార్లమెంట్ కి అధికారం ఉంటది. అలాగే శాసనసభకు ఎలాంటి అధికారం ఉండదు అనేది ఈ ఆర్టికల్ 35 చెప్తుంది. చూశారు కదా, ఆర్టికల్ 27 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అంటే ఈ ఆర్టికల్లో సమానత్వం గాని స్వేచ్ఛ గాని న్యాయాన్ని కాపాడేది మన భారత రాజ్యాంగం.
కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం కింద కామెంట్ కూడా చేయండి.